ఇప్పుడు మనకి దూరం నుంచి కనిపిస్తుందొచ్చేసి లువాండాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డింగ్ అన్నమాట. ఈ పింక్ కలర్ టాప్‌లో కనపడుతుంది గదా! ఇదొచ్చేసి వీళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. ఈ కంట్రీ క్యాపిటల్‌లో ఉన్న హాస్పిటల్ గదా! అందుకని ఇది ఈ కంట్రీకే ఇది పెద్ద హాస్పిటల్ అన్నమాట. ఇక్కడే ఈ గవర్నమెంట్ వాళ్ళ హెల్త్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది కదా, ఇక్కడే ఉంటుందన్నమాట. అండ్ అక్కడ మనకి దూరంగా కనిపిస్తుంది కదా ఒక గ్లోబ్ లాగా పైన ఒక ఫ్లాగ్ పెట్టుకొని, అదొచ్చేసి వీళ్ళ పార్లమెంట్ బిల్డింగ్. ఆ పార్లమెంట్ బిల్డింగ్ పైన ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అది వీళ్ళ నేషనల్ ఫ్లాగ్ అన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఒక మెమరీ లాగా కనిపిస్తుంది కదా, ఒక పెద్ద పిల్లర్ లాగా పొడుగ్గా, అదొచ్చేసి ఆ స్తూపం లాంటిది వచ్చేసి ఇక్కడ అగస్టిన్ నాటో అని చెప్పేసి వీళ్ళకి ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నారు. ఆయన మెమరీ కోసం అక్కడ ఆయన స్తూపం కట్టారనమాట. అక్కడ ఒక పార్క్ లాగా కూడా ఉంటుంది ఆయన మెమరీ కోసం. దాని వెనకాల కనిపించేదంతా కూడా ఇంకా సీ అన్నమాట. ఇది సీ షోర్లో ఉంటుంది అనమాట, సముద్రపు ఒడ్డులో ఉంటుంది. చూడండి, ఇదంతా కూడా ఓల్డ్ టైంలో కన్స్ట్రక్ట్ చేసింది అనమాట. అంత నీట్ అండ్ టీడీ క్లీన్గా అనిపించదు సిటీ. ఇక్కడ ఎక్కువ కార్లే యూజ్ చేస్తారు, బైక్స్ యూజ్ చేయటం చాలా రేరు. ఇప్పుడు బైక్స్ చూస్తున్నాం, మొత్తం కార్లే యూజ్ చేస్తారు. పార్కింగ్ కూడా రోడ్ల మీదే పార్క్ చేస్తూ ఉంటారు. ఇది అదే నేను ఇందాక చెప్పాను కదా పార్లమెంట్ బిల్డింగ్ అని చెప్పేసి, అది పార్లమెంట్ బిల్డింగ్. ఇందాక బిల్డింగ్ మించి తీశాను, వేరే పెద్ద బిల్డింగ్ పైనుంచి. ఇప్పుడు ఆ పార్లమెంట్ బిల్డింగ్ ఎదురుగా రోడ్ మీద నుంచి తీస్తున్నాను ఈవినింగ్ టైంలో. ఇప్పుడే లైట్ ఫెయిల్ అవుతుంది. ఆ టైంలో నేను ఇక్కడ ఈ పార్లమెంట్ బిల్డింగ్ దగ్గరకు వచ్చి నడుచుకుంటా వచ్చి తీశాను అనమాట. ఇక్కడ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళటం కూడా సేఫ్ కాదు. మన దగ్గర ఏమన్నా గోల్డ్ లాంటివి ఏమన్నా ఉన్నా కానీ, ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ ఏమన్నా ఉన్నా కానీ థ్రెటన్ చేసేసి లాగేసుకొని వెళ్ళిపోతారు. అందుకని ఇట్లా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళటం అనేది ఇక్కడ అంత మంచిది కాదు. ఇట్లా బయటికి వెళ్ళాలంటే కారులోనే వెళ్ళాలి, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తూ ఉండాలి. ఇది జనరల్గా వీళ్ళ డ్రైవింగ్ కల్చర్ వచ్చేసి మనలాగా ఉండదన్నమాట. వీళ్ళు యాజ్ అమెరికన్స్ ఎలా అయితే రైట్ సైడ్ డ్రైవ్ చేస్తారో, వీళ్ళు కూడా ఇట్లానే రోడ్కి రైట్ సైడ్ డ్రైవ్ చేస్తుంటారు. స్టీరింగ్ కూడా రోడ్కి ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ దూరంగా ఒక గ్లాస్ లాగా కనిపిస్తుంది కదా, అదొచ్చేసి వీళ్ళ కోర్ట్ అన్నమాట. మనకి ఎలా అయితే హైకోర్టు ఉందో, వీళ్ళకి కూడా ఇది ఈ కంట్రీలో ఉన్న పెద్ద కోర్ట్ ఇదే అన్నమాట, మన హైకోర్టు లాగా. ఈ హైకోర్ట్ బిల్డింగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ పార్లమెంట్ బిల్డింగు, ఇందాక నేను చూపించాను కదా ఒక హాస్పిటల్, ఈ హాస్పిటల్ అన్నీ దగ్గరగానే ఉంటాయి అన్నమాట. ఇంకొంచెం ముందుకు వెళితే మనకి వీళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ కనపడుతుంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడటానికి ఇంత రిచ్గా కనిపిస్తుంది కానీ ఏరియా ఇదంతా కానీ మనకు చూడటానికి రిచ్గా ఉందనుకుంటాం, కానీ ఈ కంట్రీ వచ్చేసి చాలా పవర్టీలో ఉంటుందన్నమాట. రిచ్గా ఉన్నోళ్ళు రిచ్గా బతుకుతుంటారు, కాకపోతే ఇంకా పవర్టీలో ఉన్నోళ్ళు ఇంకా అదే పవర్టీలో గడుపుతూ ఉంటారన్నమాట. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా వీళ్ళ నేషనల్ ఫ్లాగ్, ఆ నేషనల్ ఫ్లాగ్ అవతల పైన పెంకులతోటి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి వీళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఇది వీళ్ళ కోర్టు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ బిల్డింగ్ అన్నమాట. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఇది. బ్యాక్ సైడ్ నుంచి ఎక్కువ ఎవరు జనాలు రారు, ఎవరు వచ్చినా కానీ ఎక్కువ ఫ్రంట్ సైడ్ నుంచే వస్తుంటారు. ఈ బిల్డింగ్ వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ అన్నమాట. ఈ గవర్నమెంట్ అన్నీ కూడా ఒకే దగ్గరగానే ఉంటాయి. ఇక్కడ నుంచి సముద్రం కూడా చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్సే అన్నమాట. వీళ్ళు ఎక్కువ సముద్రంలో ఉన్న చేపలని ఆహారంగా తీసుకుంటారు, ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తుంటారు, వెజ్ ఫుడ్ అనేది తక్కువగా తీసుకుంటూ ఉంటారు.